ఈరోజు ప్రజాశక్తి ఫ్రంట్ పేజీలో రాసినటువంటి ఒక వార్త నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. జెన్కోను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి జెన్కో ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరిగింది. సో అలా భారీగా పెరగడమే కేంద్రం కన్ను పడడానికి కారణమైందట. సో జెన్కోను ప్రైవేట్ పరం చేసే దిశగా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తుందట. ఈ క్రమంలో అధికారులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతూ ఉన్న అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్ నిర్ణయం కాబట్టి సో దాన్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసి అంటే ప్రైవేటైజేషన్లో భాగంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడీ అవుతుంది అని ప్రజాశక్తి పత్రిక రాసుకుంటూ వచ్చింది. మంచి ఉత్పత్తి సామర్థ్యంతో అండి బాగా పనిచేస్తున్న జెన్కోను కూడా ప్రైవేట్ పరమేనా? అసలు బేసిక్గా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి రంగాలు కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకుని అప్పటి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కొన్ని కీలకమైనవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు అని చెప్పి ప్రైవేట్కి దూరంగా ప్రభుత్వ రంగంలోనే కొన్నిటి ఉంచేశారు. పోంగ ప్రతిదీ ప్రైవేట్ పరమే. ఇంకా అదే ముదిరి ముందుకెళ్తే ఇక సంస్థానాలు వస్తాయేమో. అదిగో ఈ సంస్థానం ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, ఈ సంస్థానం వీళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు ఇంత మాకు గట్టాలి కప్పం. అంతే మళ్ళీ సంస్థానాలు రాజులు చక్రవర్తులు మళ్ళీ ఇవే వస్తాయి. ఏందిరా నిజంగా ఎడ చూసినా ప్రైవేట్ వాళ్ళు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఆ ప్రభుత్వాలు ఏం చేస్తాయి? మళ్ళీ కేంద్రం ఒత్తిడి అంట. గొప్ప పాలకులు రా బాబు, చాలా గొప్ప పాలకులు నిజంగానే. రాష్ట్రంలో ఏమంటారు, రాష్ట్రంలో ఇటు టోల్ గేట్లు, రాష్ట్ర రహదారుల మీద టోల్ గేట్లు పెడతారట, సాగునీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట, ఇంకా విద్యుత్ రంగంలో ఇప్పటికే ఎన్నో సంస్కరణలు. అన్నీ ప్రైవేట్ పరమే, అన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి. ఇక సామాన్యుడి జీవితాలు కూడా ప్రైవేట్ గుప్పెట్లు ఇరక్కపోతే చివరికి అటుకెళ్తుందో పరిస్థితి. నిజంగానే ఏం చేద్దాంలేండి. ఏమనంటే అభివృద్ధి సంస్కరణ ప్రభుత్వాలు చేయలేవా? ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఎందుకు చేయలేరు? ఆ పైన మహానుభావులు పరిపాలిస్తున్నారు. వాళ్ళని ఎదిరించే శక్తి సామర్థ్యాలు రాష్ట్రాన్ని ఎవరి పాలించినా వాళ్ళకు ఉండలేవు. మొత్తం ప్రైవేట్ వాళ్ళకు దోషి పెట్టాలి. పైన వాళ్ళ విధానమే అది. అవన్నీ తెలుసుకోకుండా ఆ జనాన్ని కులం మత్తులోనో మతం మత్తులోనో దేవుడి మత్తులోనో ఏదో ఒక ఎమోషన్, ఆ ఎమోషన్లో ఉంచి పడేయాలి. వాని మీద గుడ్డలు కూడా పూర్తిగా ఒలిచి పడేయాలి. దొబ్బనరా బాబు.